బోయపాటి గారికి మరియు బాలయ్య బాబుకి మాత్రమే హిట్ కాంబినేషన్ సెట్ అవుద్ది. అందుకేనేమో రామ్తో బెల్లంకొండతో సినిమాలు ఫెయిల్ అయ్యాయి. బాలయ్యతో సింహ, లెజెండ్, అఖండ, ఇప్పుడు అఖండ 2తో విజయం సాధించారు. సినిమాలో ఒక ప్రశ్న ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఏమిటి స్వామి? దానికి సమాధానం ఈ ప్రకృతితో ఎలా ఉండాలి, ఈ విశ్వంతో ఎలా నడవాలి, అత్యుత్తమ బుద్ధిజీవిగా దాన్ని ఎలా నడిపించాలి, దాన్ని నడిపించే నడవడికే సనాతన ధర్మం. అది చెప్పినప్పుడు సినిమాకి ఈ సీన్ వేరే లెవెల్. కథ విషయానికి వస్తే అక్కడ డబ్బు సంపాదించాలని ఒకడు, ఇక్కడ అధికారం చెలాయించాలని ఒకడు. ఇద్దరు కలిసి కుంభమేళాలో ఒక వైరస్ని సృష్టిస్తారు. అది జనాల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఆపడానికి ఒక వ్యాక్సిన్ని కనిపెడతారు. అది వారి దగ్గరికి ఎలా చేరింది అనేది తెరపైనే చూడాలి. ఆ వ్యాక్సిన్ని దేవుడు జనాల వద్దకి ఎలా తీసుకెళ్లారు అనేది, మరియు దానికి అడ్డంకులుగా వచ్చిన విలన్స్ని హీరో ఎలా అడ్డుకున్నారు అనేది తెరపైనే చూడాలి. బోయపాటి గారు ఈసారి ఒకే సినిమాలో భక్తి, సైన్స్, హారర్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. సో ఫ్రెండ్స్, మీరు మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇఫ్ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. సినిమాలో మొత్తం దేవుడి గురించి చెప్పారు. మన ధర్మం, సనాతన హైందవ ధర్మం గురించి చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఆది గారిని మరీ డిఫరెంట్గా చూపించారు. అంటే ప్రేతాత్మలని తన ఆధీనంలో ఉంచుకునే తాంత్రికుడిగా చూపించారు. భయపెట్టారు ఆది గారు. 8 మంది బాలబ్రాహ్మణులను బలి ఇవ్వబోతుండగా బాలయ్య బాబు ఒక్కసారి అందులో దిగి ఫైట్ చేస్తాడు. అది వేరే లెవెల్. ఈ ఫైట్ సీన్స్ అన్ని బాలయ్యకు తప్ప వేరే హీరోకి సెట్ కాలేవు. ఇక తమన్ గారి మ్యూజిక్ వేరే లెవెల్, బీజిఎం అదిరిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి చూడండి, మీకు కూడా ఇది నచ్చుతుంది మూవీ. సినిమాలో నిజంగా నాకు నచ్చిన సీన్ ఏంటంటే భయ్య, అమ్మగారు చనిపోతే కొరివి పెట్టడానికి దేవుడే స్వయంగా దిగి వస్తాడు. ఈ సీను హైలైట్ సీను. ఇది బోయపాటి గారికి ఆలోచన ఎలా వచ్చిందో కానీ సూపర్. ఆ శివయ్య వచ్చి తల కొరివి పెట్టి దహనం చేస్తాడు. సినిమాకి ఈ సీన్ వేరే లెవెల్.